హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ పల్లవి పంతం. ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగడంతో ఆదివారం కూడా నిద్రపోనివ్వడు పాలవాడు అని ఎన్నిసార్లు చెప్పినా బయట పెట్టిన బ్యాగులో పెట్టరా పాల ప్యాకెట్లు అని చెప్పినా వినడు అని విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సౌజన్య. సౌజన్య మురళికి ఏకైక కూతురు పల్లవి. పల్లవి చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో చాలా చురుగ్గా ఉండేది. కొంచెం మొండితనం పాలు కూడా ఎక్కువే. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్న పద్ధతి. తల్లి మార్చడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అడ్డంగా వాదించేది. తండ్రి గారాబం వల్ల ఇలా తయారవుతుందని ఎన్నిసార్లు చెప్పినా తండ్రి లెక్క చేసేవాడు కాదు. ఆయన అలా రోజులు గడిచే కొద్దీ ఒక ఎంఎన్సీ కంపెనీలో 5 అంకెల ఉద్యోగంలో సెటిల్ అయింది పల్లవి. అదే కంపెనీలో తనతో పాటు పనిచేసే కార్తీక్ అని అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాస్తవానికి వస్తే తలుపు తీసిన సౌజన్య ఒక్కసారి కార్తీక్ వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ ఇంతమందిని చూసి ఒక్క నిమిషం ఆగిపోయింది. తర్వాత అందరినీ లోపలికి పిలిచి కూర్చోపెట్టి మర్యాదలు చేసింది. లోపలికి వెళ్ళి భర్తను లేపింది. అందరూ కాఫీలు తాగి మాటల మధ్యలో అత్తగారు నిన్న రాత్రి వాడు దగ్గరికి వచ్చాము, కోడలి పిల్ల మీ దగ్గర ఉందని చెప్పాడు. వెంటనే బయలుదేరి వచ్చావు. కొడుకు కోడలి చేత ఈ ఊరి కొండ మీద ఉండే అమ్మవారికి 108 రకాల పూలను సమర్పించి పూజ చేయిస్తే మంచిదని మా పంతులు గారు చెప్పారు. అందరూ త్వరగా రెడీ అయితే కొండ మీదకి వెళ్ళాలి అని ఆమె దొరను చెప్పుకుంటూ పోతుంది. ఆమె గుండెజేబు మనిషి కావడంతో కొడుకు కోడల మధ్య జరుగుతున్న గొడవలు ఆమెకి ఏమీ తెలియవు. వెంటనే కార్తీక్ అక్క సౌజన్యని పక్కన తీసుకెళ్ళి, అమ్మను ఆపడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం, మా వల్ల అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవట్లేదు. మీరు పెద్దవారు, మీరే ఏదో ఒకటి చేయండి అంది బతిమాలాడుతున్న ధోరణిలో. కానీ సౌజన్యకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు కూతురి మొండితనం గురించి. సౌజన్య నెమ్మదిగా పల్లవి గదిలోకి వెళ్ళి, మీ మామగారికి ఏదో గండం ఉందిట, మీరు ఈ పూజ కలిసి చేస్తే వచ్చిన దారిని ప్రశాంతంగా వెళ్ళిపోతారు. మీ ఇద్దరి మధ్య గొడవలు తెలిస్తే మీ అత్తగారు మీ మామగారు ఇద్దరిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పేసి సమాధానానికి ఎదురు చూడకుండా రూమ్ నుంచి వచ్చేసింది. అరగంటలో లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొని హాల్లోకి వచ్చిన పల్లవిని అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఇక కార్తీక్ అయితే కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే అయింది. అంత అందంగా దగదగా మెరిసిపోతుంది. ఎట్టకేలకు పూజ పూర్తయింది. అత్తగారు మామగారు అందరూ తన పసిపిల్లలా చూసుకుంటే ఆ ప్రేమకు ఆ ఫ్యామిలీని దూరం పెట్టకూడదు అనుకుంది పల్లవి. అయితే మరుక్షణంలో తన మీద కార్తీక్ చేసుకున్న సంగతి గుర్తుకు వచ్చి రగిలిపోయింది. అసలు వారిద్దరి మధ్య గొడవ కారణం పల్లవి తన ప్రమోషన్ కోసం తన బాస్తో కొంచెం చనువుగా ప్రవర్తించసాగింది. తప్పతాగి అర్ధరాత్రి ఇంటికి రావడం, ఎన్నిసార్లు భర్త హెచ్చరించినా వినకపోవడం, తనకు పుట్టిన పాపను కూడా లెక్క చేయకపోవడంతో చేసుకున్నాడు కార్తీక్. అక్కడ మొదలైందండి గొడవ. ఇది ఎక్కడికి దారితీస్తుందో ముందు భాగంలో చూద్దాం. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.